చెడపకురా చెడేవు. ఇలాంటి మంచి మాటలు గుర్తుపెట్టుకోండి, సరేనా? పదండి, రేపే మీ పెళ్ళంట, ఏర్పాట్లన్నీ చేసుకుందాం. రా 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 రా, పదండి పదండి పదండి. బేబీ నన్ను కొడతావేంటి? కొట్టడం కాదే, పీక పిసికి చంపేయాలి. ఎందుకు చంపుతా? పెద్దమ్మ గారు ఎలా ఊరుకోవాలి? కడుపు రగిలిపోతుంది. దీనికోసం కాదు, అడ్డమైన పనులన్నీ చేస్తుంది. చివరికి ఆ గడియలు వచ్చాయి అనుకుంటే ఇది ఇప్పుడు చేసుకోనట్టుందా? నీ యాక్టింగ్ పిచ్చి తగలయ్యా. అలా అనుకో మామ్, నేను మహానటిని అయితే ముందుగా పేరొచ్చేది నీకే కదా. అదిగో అదే వద్దంటున్నా. మాయ మాటలు నమ్మకే, నా మాట వినువే. నువ్వే విను. పెళ్లి నాకొద్దు, నా కాన్సంట్రేషన్ మార్చొద్దు, మరో మాట చెప్పొద్దు. ఇక నేనేమనాలే? బావ కావాలన్నది నువ్వే కదా. ఇప్పుడు వద్దంటున్నది కూడా నేనే కదా. ప్రాబ్లం ఏంటి? నిన్ను ఈ ఇంటి కోడలి చేయాలన్నది నా కోరికే, నా కల. అది నా తప్పు కాదు. బేబీ, పెద్దమ్మ గారు వదిలేయండి. అంతేనా? దాని ముందు మనం ఓడిపోయినట్టేనా? రేపు పెళ్లి జరగనివ్వకపోతే మనం గెలిచినట్టు కాదంటారా? అంటే ఏముంది, మన టార్గెట్ పెళ్లి జరగనివ్వకుండా చూడటం. చెడగొడదామా? చెడినా నేనైతే చేసుకోను. నువ్వు చేసుకోకపోతే పోవే. అది మాత్రం సిద్ధు భార్య కాకూడదు మంగా. దాన్ని మెచ్చుకున్న నా తమ్ముడే పెళ్లిని ఆపేయాలి, దాన్ని గెంటేయాలి. అంటే అది గౌరీ కూతురు అన్నది మనం నిరూపించాలి. మహాదేవి గారు, మంగా, అమ్మ మంగా, రండి రండి, నాకు చాలా పనులున్నాయి. పసుపు కాస్త దంచేయండి. నాకు లోపల చాలా పనులున్నాయి. ఈ లోపల మీరు ఇది కానిచ్చేస్తే. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ? భలేవారే, ఎంత ఆద్రా బద్రాగా పెళ్లి పెట్టుకుంటే మాత్రం ఇంట్లో పసుపు దంచకుండా వెళతామో చెప్పండి. మీరు తలుచుకుంటే ఎంతసేపు చెప్పండి, చెరో చెయ్యి వేస్తే ఫట్ ఫట్ మన పని అయిపోతుంది. నా వల్ల కాదు. నా వల్ల కూడా కాదు. నాకెవరు ఇలాంటి పనులు అలవాటో చెప్పు. ఏయ్ ఒసే, కొంచెం ఒసే మంగా. ఇంకేం చేస్తాను, నేనే పసుపు దంచుకుంటాను. అమ్మమ్మ ఆగు. ఇంకేం చేయనమ్మా, ఉన్నోళ్లే వల్ల కాదంటే ఇప్పటికిప్పుడు ఎవరిని పిలిస్తే మాత్రం ఎవరొస్తారు? నాన్ దంచుతానమ్మమ్మా. చాలే, రెడీ అవ్వవా? దంచుకుంటూ ఉంటావా? టైం ఎక్కడుంది? సరే అమ్మమ్మ, నాన్ దంచును. దంచుపిస్తాను, నువ్వెళ్ళు. ఎవరితోనే? వల్ల కాదు అన్న వాళ్ళతోనే. ఎట్ట గంగమ్మా? ఎట్ట అంటే అట్ట. అబ్బా సూపర్. మనం దంచాలంట. దంచుతావా? మరే దంచు మామా. నా వల్ల ఆడవుతుంది తల్లి. ఏమో నాకు తెలియదు మామా, నువ్వైతే దంచాలి అంతే. నా వల్ల ఏ పనేనా ఇదే? తాగి చూద్దాం. అమ్మో, ఇది ఆ పేపర్. అమ్మో అమ్మో, డబ్బులు కూడా పడిపోయి. ఇప్పుడు కానీ ఇది ఎవరన్నా దంచేస్తే వాళ్ళు అడిగింది ఇచ్చేస్తా. ఇప్పుడు ఎవరు వస్తారు, ఎవరు హెల్ప్ చేస్తారు? అది గనక మన చేతికొస్తే పెళ్ళి ఆగిపోతుంది మంగా. అవును పెద్దమ్మ గారు, పదండి పదండి. పద. మనకు తప్పదు కదా. మామా, తాగడానికి డబ్బులు కావాలా? ఇది అవ్వడమే కావాలి. దంచితే అడిగింది ఇస్తావా? ఈ పేపర్ తప్ప ఏదైనా అడగండి. ఇక నీ దగ్గర ఏముంది? నాకు అదే కావాలి మావా. ఇది ఇవ్వకూడదమ్మా. అయితే నువ్వే దంచుకో. నీ మీద ప్రేమ లేకుండా ఉన్నదానికి దాని గురించి ఆలోచిస్తావే? కరెక్టే. అసలు ఎందుకు ఆలోచించాలి? దంచండి, చేస్తా నేను.
ఇస్తావుగా? వట్టు పర్లేదు, నువ్వు జరుగు మావా. కొడతారా ఏంటి ఇప్పుడు? నువ్వే మావా. అంటే ఏయ్ అమ్మా, ఆ మొత్తం అయిపోయింది గంట. ఇచ్చేసి. ఇచ్చేస్తా మేడం. మాట అంటే మాటే. ఏంట్రా ఇది? ఏంటిది? బాగా దంచారా? బాగా దంచారా? దంచారు. ఏంటి వేషాలుగా ఉందా? ఏతంది మీరు. ఇదంతా నీ పనా? నానేదో చేసుకుంటానండి. వల్ల కాదన్న వాళ్ళు ఎందుకు రావాలా? అన్ని అబద్ధాలు కదా మామా. మరే ఎంత చక్కగా దంచారు. థ్యాంక్స్. శుభకార్యం మీతోనే మొదలవుతోంది. రాసి పెట్టుండాది. మారుతుందా? నేను తానానికి వెళ్తాను. ఏటైనా తినండి, మళ్ళీ నీరసం వచ్చేస్తుంది. పద మామ, రా. ఛీ! మళ్ళీ మోసపోయాం. దాన్ని వదలకూడదు పెద్దమ్మ గారు. అమ్మమ్మ, అమ్మ ఫోటో ఇక్కడ పెట్టారేంటి? ఈరోజు సొంత కూతురు పెళ్లి కదమ్మా, ఆశీర్వాదాలు కావాలి కదా. తండ్రి ఉన్నా ఎలాగూ అందుబాటులో లేడు, తల్లి దీవెనలన్నా తీసుకుంటుందని. ఓహో, మా మరదలి ఫోటో కూడా అందుకోసం పెట్టారా? ఆ సిద్ధు, అమ్మా గంగా, పిలుచుకొని వస్తాను. అమ్మా, ఏంటి పెద్దమ్మ చూస్తున్నారు? తోట ఏమైనా తట్టిందా? గౌరీ ఫోటో కూడా పెడితే ఏముంది, పెంచిన తల్లికి నమస్కారం చేసుకుంటుంది అనుకుంటారు. అలా కనపడినివ్వంగా. గౌరీ కది దండం పెడుతున్నప్పుడు నువ్వు తీసిన వీడియో నా తమ్ముడికి చూపిస్తాం కదా. ఓ, అర్థమైంది. పందిరి దాకా వెళ్లకుండానే ఇక్కడే పెళ్లి పెటాకులు చేసేచ్చన్నమాట. ఎస్, ఫోటో తీసుకురా. కన్న తల్లి గౌరీ అని క్రియేట్ చేద్దాం. డన్, తీసుకురా. పెద్దమ్మ గారు పెట్టండి. దండం పెట్టుకోండి. వాళ్ళు మన మధ్య లేకపోయినా వాళ్ళు ఆశీస్సులిస్తారు. సిద్ధు, జరగండి జరగండి జరగండి. అయ్యో, మీరు మాకు అండగా ఉంటారని తెలుసత్తయ్యా.
అమ్మా నాను నీ బిడ్డని కాకపోయినా నీ ఆశీర్వాదము ఉంటుంది. గౌరమ్మ, నీ పేగు తెంచుకుని పుట్టిన నీ బిడ్డను చల్లగా చూడాలా. నీ ఆశీర్వాదం నాకు ఇయ్యి. గంగమ్మ, సిద్ధు, దండం పెట్టుకున్నారు కదా, వెళ్ళి పెళ్లి బట్టలు కట్టుకుని రెడీ అవ్వండి. అందరం కలిసి ఫంక్షన్ హాల్కి వెళదాం. వెళ్ళండి. సరే అమ్మమ్మ. హలో, ఏం చేస్తున్నారు? ఆ? గౌరీ ఫోటో ఇక్కడ పెట్టి ఏం చెయ్యాలనుకుంటున్నారని అడుగుతున్నాను. గౌరీ ఫోటోనా? అవును, ఇందాక చూసినప్పుడు లేనట్టుందిగా మంగా. తల్లి కదా, గంగే తెచ్చిపెట్టుకున్నట్టుంది. తల్లేనా? ఈ విషయం ఇప్పుడే తమ్ముడి దగ్గర తేల్చాల్సిందే. ఆగండి ఆగండి, ఏం మాట్లాడుతున్నారు? జోడి బానే కుదుర్చుకున్నారు. ఈ తల్లికి బిడ్డ మంగ, గంగ కాదు. ఏం కాదు. డిఎన్ఏ రిపోర్ట్లో అబద్ధం చెప్పవుగా? ఏ మహాదేవి గారు, రిపోర్ట్స్ ఏమైనా తెప్పించమంటారా? ఎందుకు, తెలిసిందేగా. అమ్మమ్మ, ఏంటిది? అది నాకు తల్లేంటి? రిపోర్ట్స్ రాంగ్. నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా రాంగే. మరి నువ్వు ఆ వేలో వెళితే నేను ఈ వేలో వెళ్ళాలి కదా. ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు, మేము రెడీ వస్తాం. మీరు రెండు పెద్ద ఆగు ఆగు, తొందర ఎందుకే? ఈ ఫోటో తీసుకుని జాగ్రత్తగా ఉంచే, ఎప్పుడైనా పనికొస్తుంది. నాన్న మరీ మరీ చెప్పమన్నారు, అస్సలు మిస్ అవ్వకూడదు. ఫ్యామిలీతో రావాలి, సరేనా? ఉంటాను. బాబాయ్, వంటల దగ్గరికి వెళ్ళొస్తాను. నాన్న వచ్చే వరకు కొంచెం ఇక్కడే ఉండి ఎవరన్నా వస్తే కూర్చోబెట్టండి. అట్టాగే అబ్బాయి, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. మా గంగమ్మ పెళ్ళి ఇంత ఇంత తేడా కూడా రానివ్వను. వెళ్ళిపో, నువ్వు ధైర్యంగా వెళ్ళిపో. ఒరే అబ్బాయి, సాధించేసావురా. నాదిష్టే తగిలేలా ఉందిరా. తగలాలి, పెళ్లి పెటాకులైపోవాలి. మంగా పద. మీ అమ్మమ్మ రాదుగా మంగా. టీలో అంత డోస్ మందిస్తే ఇంకెలా వస్తుంది పెద్దమ్మా? మన టైం బాగుందిలేండి, అందుకే గంగ కూడా గమనించలేదు. ఒంటరి చేసేసాం. ఎస్, దానికి ఇక సపోర్ట్ లేదు. పంపిస్తా. గంగమ్మా, పెద్దమ్మా, ఎట్టా ఉన్నావు? బాగున్నానమ్మా, బంగారు తల్లి.
జగదీశ్వరమ్మేరమ్మా ఆ, వచ్చేటప్పుడు ఒకటే ఆగుతుంది పెద్దమ్మ. రాత్రంతా నిద్రపోలేదంట. ముహూర్తానికి ఇంకా సమయం ఉంది కదా, కాసేపు పడుకుని రమ్మని చెప్పాను. అవునా? తోడుకు నేనున్నాను కదా, పర్వాలేదులే. ఆవిడకి అసలే ఆరోగ్యం బాగోదు, ఎక్కువ శ్రమ తీసుకోకూడదు. నేను చూసుకుంటానమ్మా. గంగమ్మ నీకోసం సార్ వచ్చారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. మేడం గారు ఇంకా రాలేదా? వస్తారు సార్. ఏదైనా చెప్పాలా సార్? ఇంకేముంటుందమ్మా, ఈ రోజు మీ చేత సంతకాలు పెట్టించి ఆస్తి మీకు హ్యాండ్ ఓవర్ చేయిద్దామని వచ్చాం. మంచి పని మీద వచ్చారు సారు. ఏనాడో ఒడ్డుకు చేరాల్సినావా ఏదో ఒక సుడిగుండాలతో ఆగిపోతుంది సారు. ఇవాళ ఆగకూడదు. అలాగే గంగా, రెడీ అవ్వగానే వచ్చే, మేము హాల్లో ఉంటాం. పదండి సారు, కూల్ డ్రింక్ ఇస్తాను, చల్లగా వేసుకుందరు కానీ పదండి. గంగమ్మకి పెళ్లికి ముందే వారసురాలి హోదా వచ్చేసిందనమాట. నేను బారసురాల్ని కాదన్నా ఎవరూ నమ్మరు. మాట్లాడి వేస్ట్. సంతకాలు ఎట్టేసి అసలు గంగొచ్చే వరకు భద్రంగా ఆస్తిని కాపాడి తనకిచ్చేయాలి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏమ్మా బాగున్నావా? అది మీ చేతుల్లోనే ఉంది సార్. నీకు రావాల్సింది వస్తుందిలే మంగా. అది వెళ్లాల్సిన చోటికి రాంగ్ గా వెళ్తుంది సార్. అది మీకు తెలియట్లేదు. నిజం సార్. ఏ గంగే అసలు రక్తం అనుకుని మీరు వారసురాల్ని చేద్దాం అనుకున్నారు. కాదని ఆ గంగే చెప్తుంది సార్. మొన్ననే చచ్చిన గౌరికి గూడెంలో ఏదో స్థలాలు ఇస్తున్నారని తెలిసి తనే గౌరీ కూతుర్నని ప్రూఫ్స్ తెచ్చుకుంది. అంటే గౌరీ కూతురనే కదా సార్. రాజేశ్వరమ్మ రక్తం కాదనేగా. నీ మాటను నమ్మలేను మంగా. ప్రామిస్ సార్, నన్ను నమ్మండి. ఎన్ని రోజులు మీరు ఆగిన దానికి వాల్యూ ఉండాలి సార్. అసలు ఆపుతున్నదే దేవుడేమో, నాకు అన్యాయం జరగకూడదేమో. నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక మీ ఇష్టం సార్. ఆలోచనలో పడ్డాడు, ఇక భయం లేదు సార్. అయ్యయ్యో, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తీసుకురావడం మర్చిపోయాం. తీసుకొచ్చి చేయిస్తాం. అదేంటి సార్, ఏమైనది? ఏమి లేదు గంగా, ఎలాగూ చాముండేశ్వరి గారు కూడా ఊళ్ళో లేరు కదా, జగదీశ్వర్ గారు కూడా రాలేదు. ఇద్దరూ ఉంటే బాగుంటుంది కదమ్మా. ఇదేంటి రెండు మాటలు మాట్లాడుతున్నారు? ఏదో అయినాది. అదేనా కారణం? ఇంకేదైనా ఉందా? అంతే. అట్టగే సార్. నాన్నగా అడగలేదు, మీరే వచ్చారు. అవునవును, ప్రాబ్లం ఏం లేదమ్మా, తర్వాత చదువు గాని. ఆ? వస్తానమ్మా. ఏంటత్తయ్య? ఆచారం రా. పెళ్లికి ముందు వరుడు కత్తికి బాసికం కట్టాలి, మన వంశ నియమం. కరెక్టే, ఇంట్లో కదత్తయ్య చేయాలి. హడావిడిగా వచ్చేసాం కదరా, అసలు చేయకుండా వదిలేస్తే తప్పుగాని చేస్తున్నాం కదా. పర్లేదులే, కూర్చో. పంతులు గారు కానివ్వండి. నాయనా, ఇక్కడ కూర్చో. కూర్చో. గణపతింగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తు.
బాబు అక్షంతలేండి బాబు. ఓం చుమకాయ నమః. ఓం కపిలాయ నమః. ఈ కంకణం కట్టండి అయ్యా.